జానీ మాస్టర్ ఏది తనని ఒక అమ్మాయి పేరు చెప్పకూడదు, లెక్క ప్రకారం లైంగిక వేధింపుల బాధితులకు సంబంధించిన పేరు బయటికి చెప్పకూడదు, తెలిసినా కూడా చెప్పకూడదు, ఫోటో తెలిసినా కూడా చూపించకూడదు. ఇది రూలు. అది పేపర్లకైనా టీవీలకైనా సోషల్ మీడియాకైనా సరే రూల్స్కి విరుద్ధంగా మాకు తెలుసు అని చెప్పడం కోసం కొంతమంది ఆ ఫోటోలు చూపెడుతున్నారు, వీడియోలు చూపెడుతున్నారు, అట్లాగే అనుపానులు చెప్తున్నారు. నేనైతే కొంచెం ఆ బాధ్యత పాటిద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ పేరు అది తెలిసినా కూడా చెప్పట్లేదు. అది పక్కన పెడితే తనేం ఆరోపణ చేసింది, ఓ రకంగా వీళ్ళు జాతీయ పార్టీ వాదులు చెప్పేటటువంటి పాయింట్ అయినటువంటి లవ్ జిహాద్ అంటే మతం మారి పెళ్లి చేసుకుంటానని చెప్పి వేధించాడు, అంతకుముందు మైనర్గా ఉన్నప్పటి నుంచి అత్యాచారం చేశాడు, ఆ అత్యాచారాన్ని అడ్డుపెట్టుకుని అందులో అమ్మాయి చేత దగ్గర డబ్బులు కూడా లాక్కోవడం కానీ తీసుకుని కూడా మెంబర్షిప్లు ఇవ్వకపోవడం ఇట్లాంటివన్నీ కూడా వచ్చినటువంటి ఆరోపణలు. అనేక దఫాలు అత్యాచారాలు చేశాడు. ఇప్పుడు అమ్మాయికి సంబంధించి నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర కొరియోగ్రాఫర్ భార్య ఆయేషా చిందులు దొక్కింది అమ్మాయి విషయంలో అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసింది మీడియా. అయితే కొన్ని ఛానళ్ళు సుమలత అని ప్రొజెక్ట్ చేసినాయి. అంటే ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని మతం మార్చారు, ఇప్పుడు ఇంకొక అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇదేంటి అన్నటువంటిదే ఇప్పుడు అసలు అతిపెద్దదైనటువంటి చర్చకి దారితీస్తోంది.